హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాబేజీతో ఒక కుర్మా తయారు చేశానండి. నేను చపాతీ, రోటీ, పూరీలో అదిరిపోతుంది అనమాట టేస్ట్. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఒక 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఒక యాలక్కాయ, ఆ తర్వాత 2 లవంగాయలు, ఒక చిన్న పీస్ వచ్చి చెక్క వేసుకుందామండి, దాల్చిన చెక్క. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 చిన్నుల్లిపాయలండి, వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న పీస్ వచ్చి అల్లం వేసానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఇది దాన్ని ఫైన్గా చాప్ చేసుకుని వేసుకుందాము. ఇదంతా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి, ఎందుకంటే ఇంకా దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ అంతా వేయట్లేదు. ఉల్లిపాయలు అంతా మంచిగా మగ్గిన తర్వాత ఒక 5 క్యాష్యూ నట్స్ వేసుకున్నామండి, జీడిపప్పులు. ఇప్పుడు దీన్ని స్టవ్ వచ్చేసేసి ఆఫ్ చేసుకుని ఆరనిద్దామండి. ఇది చల్లగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో దీన్ని తీసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసి మనం లైట్గా నీళ్ళు యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసి తీసుకొచ్చుకుందామండి. అయితే ఇంకా దీంట్లో కొంచెం యాడ్ చేయాలి. ఒక 5-6 పీసులు వచ్చేసేసి కొబ్బరి యాడ్ చేశానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి సోంపు అనమాట, ఇది యాడ్ చేశాను. ఇప్పుడు ఫైన్ పేస్ట్లా చేసి తీసుకొచ్చాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత క్యాబేజ్ వచ్చేసి ఇట్లా సన్నగా తరిగానండి, తరిగి పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసి హైలో పెట్టుకుని మనం ఫ్రై చేద్దామండి. దానిలో నుంచి వాటర్ వస్తుంది కదా బయటికి, అందుకని మనం ఒక 1 మినిట్కి హైలో పెట్టి ఆ తర్వాత ఒక 2 to 3 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి, సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దామండి, ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా కలిపేద్దాం. రుచికి సరిపడినంత ఉప్పు అండి. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి తొలిపేసి నేను దీంట్లో వేసాను అనమాట. ఇది మనకి క్యాబేజీ ఉడకడానికి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వేసుకుందామండి, మరీ ఎక్కువైతే అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసామంటే సరిపోతుందండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసానండి. అంతేను, మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వచ్చేసి ఆఫ్ చేద్దాం. రెడీ అయిపోయిందండి మన వైట్ కుర్మా. దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ అంతా వేయలేదు. ఒకసారి సాల్ట్ చెక్ చేసి సరిపోకుండా ఏదన్నా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుందామండి. నాకైతే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేశాను అనమాట. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది చపాతీ, పూరి, రోటీ అన్నిట్లోకి అదిరిపోతుందండి. టేస్ట్ అయితే రైస్లో కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టేయండి. అలానే ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ